అమ్మాయి ఏం వస్తుంది చూడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చి అరకు రైడ్లో డే 3 అండి. ఇదే వీడియో లాస్ట్ వీడియో అండి. ఇది ఇప్పుడున్న లొకేషన్ వచ్చి, మీరు వీడియోలో చూస్తున్న లొకేషన్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుంది. ఈ లొకేషన్ వచ్చి వంజంగి అండి. వంజంగి నుంచి మేము హోటల్ రూమ్ నుంచి బయలుదేరాము ఎర్లీ మార్నింగ్ 4 o'clock. మీరు రోడ్ అనేది చూడొచ్చు ఎట్లా ఉందో. రోడ్ అయితే చాలా టఫ్గా ఉందండి. చాలా ఏరియా వరకు అయితే రోడ్డే లేదు. మనం మేఘాలకొండ ఏదైతే ఉందో వ్యూ పాయింట్ ఉంటుంది కదా, వంజంగి వ్యూ పాయింట్ సన్ రైజ్కి, ఆ దారిలో అయితే వెళ్తున్నాము. చూడొచ్చు మీరు వీడియోలో రోడ్ అది ఎట్లా ఉందో, జర్నీ ఎలా ఉందో. ఈ వీడియోలో మ్యాక్సిమం ఏంటంటే రా ఫుటేజే చూపిస్తున్నాను. మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు తెలియాలి కదా. రోడ్డు మీరు చూస్తున్నారు కదా ఎంత దారుణంగా అయితే కనపడుతుందో. బైకులు కానీ ఒకవేళ జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయకపోతే చాలా ఇబ్బంది అయితే పడతారు, కింద పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే చలి అది కూడా చాలా ఎక్కువ ఉంది, చాలా విపరీతమైన చలిగా ఉంది. ఇంత చలిలో డ్రైవ్ చేయడం అనేది చాలా ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. వెహికల్స్ వేసుకెళ్ళడానికి ఇదే లాస్ట్ పాయింట్ అండి. ఇక్కడ దాకా వెహికల్స్ వెళ్తాయి. ఇక్కడ నుంచి బై వాక్ అయితే పైకి కొండపైకి వెళ్ళాల్సి ఉంటుంది. వెహికల్స్ అయితే అక్కడ పార్క్ చేసేసాము మేము. అక్కడ పార్క్ చేసేసి మేము బై వాక్ ఏదైతే వే ఉంటుందో ఒక సన్నని దారిలో అయితే ఉంటుంది, దాని నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఏమీ కనపడదండి, చాలా చీకటిగా ఉంటుంది. మన మొబైల్ టార్చ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాం మేమైతే. చూడొచ్చు మీరు వీడియోలో. ఇది దారంతా కూడా రాయిలతో నిండిపోయి ఉంటుందండి. చాలా జాగ్రత్తగా అయితే చూసుకుని వెళ్ళాలి, లేదంటే కాళ్ళు అవి లెగ్స్ స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది.
కొంత దూరం ట్రెక్కింగ్ తర్వాత అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్లేసు. ఇక్కడ స్టాల్స్ అన్నీ పెట్టి ఉంటాయి. ఫుడ్, బిస్కెట్స్, టీలు, కాఫీలు, టిఫిన్స్ అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అయితే ఉంటుంది. వాటర్ అరేంజ్మెంట్ అదంతా ఇక్కడైతే షాప్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చాలామంది కాసేపు ఆగి కూర్చుని ఏమైనా తినాలంటే తినేసి అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ముందరకైతే బయలుదేరుతారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఏటవాలుగా పైకి ఎక్కుతున్నట్టు కనపడుతుంది లైటింగ్ అదంతా. అదేంటంటే కొండ అండి. ఆ కొండ అయితే ఎక్కాలి మనం వ్యూ పాయింట్కి రీచ్ అవ్వాలంటే. ఈ కొండ ఎక్కే ప్లేస్ అయితే ఇంకా చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక వాక్వే లాగా ఏమీ ఉండదు. రాయిలు అవన్నీ ఉంటాయండి. వాటి మించి జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. జాగ్రత్తగా కొండ మీదకి అయితే రీచ్ అయ్యామండి మేము. చూడొచ్చు పైన ఎలా అయితే ఉందో రెడ్ కలర్ లైటింగ్ టైప్లో కనిపిస్తుంది చూడండి. అదే ఈస్ట్ అండి, ఈస్ట్ సైడ్ అది. అక్కడి నుంచి మనకి సన్ రైజ్ అయితే అవుతుంది అటు సైడ్ నుంచే. కొండపైన చూడొచ్చు ఎంతమంది చేరారో. ఈ రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి. అక్కడి నుంచే సూర్యుడు మేఘాల్లోంచి పైకి అయితే వస్తాడు. చూడు బాబులు శివాజీ ఎలా ఉంటుంది. అమ్మాయి ఏమొస్తుంది చూడు. అలా చూస్తూ ఎంజాయ్ చేస్తుండగానే సన్ రైజ్ అయితే మొదలైపోయిందండి. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. చిన్నగా బయటకు వస్తుంది ఇప్పుడే మేఘాల్లో నుంచి. మేఘాలని చూడొచ్చు మీరు వీడియోలో ఎంత క్లియర్గా కనపడుతున్నాయి మేఘాలు. ఏదో ఒక పాల సముద్రం లాగా. ఇప్పుడు ఇంకొంచెం బయటకు వచ్చాడు సూర్యుడు, చూడొచ్చు మీరు.
ఏం చేసావు? నెక్స్ట్ ఇది వచ్చి వీడియోలో కనపడుతున్న సైడ్ వచ్చి ఇది ఈస్ట్ సైడ్ కాదు, సన్ రైజ్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ సైడ్ వెస్ట్ సైడ్. ఇది మీరు వీడియోలో చూడొచ్చు, వినొచ్చు. గాలి అది చూసారు ఎంత ఎక్కువగా వేస్తుంది ఇటు సైడ్. ఆ గాలి సౌండ్ అది కూడా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అటువైపున కూడా ఇటువైపున కూడా మేఘాలు బాగా ఎక్కువగా అయితే ఉన్నాయి, అలాగే గాలి బాగా ఎక్కువగా ఉంది ఇటు సైడ్. ఈస్ట్ సైడ్ అంత గాలి అయితే లేదు, వెస్ట్ సైడ్ టూ మచ్ ఆఫ్ ఎయిర్ అయితే తగులుతుంది. అలాగే చలి కూడా చాలా విపరీతంగా ఉంది కొండపైన. నెక్స్ట్ టైం వచ్చి అప్రాక్సిమేట్లీ ఇది 9 o'clock అవుతుంది. నెమ్మదిగా మేమైతే కిందకి దిగి వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాము, కిందకి దిగుతున్నాము. చూడొచ్చు మీరు వీడియోలో అందరూ ఎలా అయితే వెళ్ళిపోతున్నారో కిందకి. మీకు ఇంతకుముందు కొండ ఎక్కినప్పుడు వీడియో తీశాను కదా, దానిలో దారి ఎలా ఉందో కనిపించలేదు కదా చీకట్లో. ఇప్పుడు చూడండి ఎంత డేంజరస్గా ఉందో. కాల్ స్లిప్ అయిందంటే కింద వరకు దొల్లుకుని అయితే వెళ్ళిపోతారు. ఇది స్టార్టింగ్లో పైకి ఎక్కడానికి వెళ్ళిన సన్నని దారి ఉంది చూడండి, ఆ ప్లేస్ అయితే ఇది. నెక్స్ట్ ఇక్కడి నుంచి నెమ్మదిగా మేమైతే రిటర్న్ బయలుదేరిపోతున్నాము. అట్లాగే రిటర్న్ వెళ్ళినాక మేము నైట్ రూమ్ స్టే చేసిన ప్లేస్ అయితే ఎలా ఉందో అది కూడా చూపిస్తాను మీకు. చిన్న హట్టలా అయితే ఉంటుంది. ఆ హోటల్ వచ్చి లోనార్ అని ఉంటుంది హోటల్ నేమ్ వచ్చి. ఇక ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.